అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం చివరి భాగం. రచయిత మోక్ష గారు. కరెక్ట్గా ఇంకొద్ది క్షణాల్లో కాలేజీలో జరుగుతున్న సీఎం మీటింగ్ అయిపోతుందని తెలిసి సీఎం గారి కాన్వాయ్ బయటకొస్తుందనేసరికి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉంటారు. అదేమీ పట్టకుండా మను రోడ్ క్రాస్ చేస్తుండగా ఇంకొక అడుగుల వేది చేరుకుంటుందనగానే అటుగా దూసుకొచ్చిన కార్ మనుకి డాష్ ఇస్తుంది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన నుంచి వేద్ తేరుకొని చూసేసరికి తన కాళ్ళ దగ్గర రక్తపు మడుగులో మను పడి ఉంది. వేద్ రియాక్ట్ అయ్యేతలో లక్కీగా అక్కడే ఉన్న సీఎం సెక్యూరిటీ స్టాఫ్ వగైరా వాళ్ళంతా ఆ యాక్సిడెంట్ ను చూడడం అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళ వెహికల్ మీదే మనుని వేద్తో కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం అన్నీ జరిగిపోయాయి. సీన్ కట్ చేసి చూస్తే వేద్ హాస్పిటల్లో మనుని అడ్మిట్ చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట గోడ కానుకొని ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. పాల కోసం ఏడ్చే చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు మను కోసం వేద్ ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరికి ఫోన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కాళ్ళు చేతులు కూడా కదిలించకుండా అక్కడే ఐసీయూ ముందే చతికిల పడిపోయాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతోంది. ఆ రింగ్ అయిన శబ్దానికి ఫోన్ గవాలను తీసి చూసి స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న పేరు చూడగానే కాల్ లిఫ్ట్ చేసి హలో, మనుకి యాక్సిడెంట్ అయిందని ఏడుస్తూనే చెప్పి హాస్పిటల్లో ఒక్కడే ఉన్నాను, భయంగా ఉంది, ఒకసారి రావా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి హాస్పిటల్కి చేరుకుంటుంది లిల్లీ. రిసెప్షన్ లో యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ కనుక్కుని ఐసీయూ దగ్గరికి వెళ్తుంది. అక్కడ జీవోత్సవంలా కూర్చున్న వేద్ ని చూడగానే తన గుండె పిండేసినట్టుగా అయింది. హాస్పిటల్లో ఒక్కడే ఉన్నాను, నాకు భయంగా ఉంది, ఒకసారి రావా అన్న వేద్ మాట గుర్తు రాగానే లిల్లీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను వేద్ దగ్గరికి వెళ్లి అతనికి ఎదురుగా నిల్చుంది. భుజంపై చెయ్యి వేసి వేద్ పక్కన కూర్చొని ఏమైందంటుంది. వేద్ బాధపడుతూనే నేను దానికి చెప్తూనే ఉన్నాను, రోడ్డు క్రాస్ చెయ్యకు, నేను వస్తున్నానని. వినకుండా క్రాస్ చేసి వచ్చేసింది. ఫాస్ట్ గా వచ్చిన బైక్ ఒకటి అంటూ ఇక చెప్పలేక వేద్ గొంతు బాధతో పూడుకుపోతోంది. ఏమీ కాదులే అని తను వేద్ వీప్ తట్టి డాక్టర్ని అడిగావా, తనకి ఇప్పుడు ఎలా ఉందో అని అంటుంది. వేద్ గట్టిగా నిట్టూర్చి గంట నుంచి చూస్తున్నాను, వాళ్ళు లోపలికి బయటికి వెళ్తూ తెగ హడావిడి చేస్తున్నారు, ఏమైందో అడిగే ధైర్యం లేదంటాడు. మనుకేం కాదులే తన వెను నిమురుతూ ఇంతలో బయటకొచ్చిన నర్సుని చూసి నేను వెళ్లి మనుకి ఎలా ఉందో అడిగేసొస్తాని అని అంటుంది. వేద్ ఏమీ మాట్లాడడు. కానీ వెళ్తున్న తనని ఆపి వద్దని సైగ చేస్తాడు. ఏమీ జరగదులే అని కళ్ళతో ధైర్యం చెప్పి మను గురించి కనుక్కొనొచ్చింది. తను చెప్పింది వినేసి వచ్చి వేద్తో కంగారు పడాల్సింది ఏం లేదంట, మైనర్ సర్జరీని అంట, కాకపోతే కాన్షియస్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుందంట అంటుంది. నిజమేనా అంటాడు వేద్. ఈ విషయంలో అబద్ధం చెప్తానా అని అంటుంది. మరైతే వెళ్ళి చూడొచ్చా అంటాడు. చూడొచ్చు కానీ ఇప్పుడు కాదు, మను తెలివిలోకి వచ్చాక తనకి రూమ్ అలాట్ చేస్తారంట, అప్పుడు వెళ్ళి చూడొచ్చు సరేనా అని అంటుంది. వేద్ ఏమీ మాట్లాడకపోతే లిల్లీ వేద్ కళ్ళు చూసి తనకి బాగానే ఉందంటున్నాను కదా, మరెందుకు ఏడుస్తావంది లాలనగా. వేద్ కళ్ళు తుడుచుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు. నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను, ఉంటానులే అంటుంది. ఇక్కడెందుకు అని తన చుట్టూ ఉన్న ప్రిన్సెస్ చూసి ఇక్కడ ఎలా ఉండగలవు, వెళ్ళిపో అంటాడు. నాకు ఇక్కడ ఏమీ తెలియదు వేద్, రావడం అంటే వచ్చేసాను కానీ ఇక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం నాకు రాదు. ఇంకేమీ అనలేకపోతాడు వేద్. మరేం మాట్లాడకుండా వచ్చి తన భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు. కాసేపటికి మనుని రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. కాన్షియస్ వచ్చిందని తనకు చెప్పడంతో ఇంకా ఉండబట్టలేక లిల్లీ కోసం చూడకుండా మను దగ్గరికి వెళ్తాడు. అప్పుడే కళ్ళు తెరిచిన మనుకి వేగంగా అడుగులు వేస్తున్న వేద్ని చూసి విసురుగా నడిచి వస్తున్న యముడిలా తోచాడు. కళ్ళు నులుముకొని చూసిన మనుకి వస్తోంది యముడు కాదు తన మొగుడు వేదని తెలియగానే గుండె జల్లుమంది. చచ్చిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాననుకుంటే నరకంలో వచ్చి పడ్డానేంటి, ఇప్పుడు ఖచ్చితంగా నన్ను కొడతాడు అంటూ భయంగా కళ్ళు మూసుకొని చిన్నగా కళ్ళు తెరిచి రెప్పల సందులో నుంచి వేద్ని గమనిస్తూ ఉంటుంది. బావా ప్లీజ్, కావాలంటే ఒకేసారి నన్ను చంపే కానీ కొట్టొద్దు అని భయంగా అతన్ని వేడుకుంటుంటే వేద్ అమ్మడు అని ఏడుస్తూ వచ్చి మనుని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆశ్చర్యపోయింది మను. అసలైతే తను చేసిన పనికి వేద్ ఆడపిల్లని కూడా చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టేస్తాడనుకుంది. దానికి విరుద్ధంగా వేద్ తనని ఏమీ అనకపోవడం, పైగా తన కోసం ఇలా ఏడవడం నమ్మలేకపోయింది. బావా, హాస్పిటల్లో ఇంత ప్రేమ చూపించి ఇంటికి వెళ్ళాక నన్ను కొట్టవు కదూ అని అంటుంది. చీ నోర్మి, నీకేమవుతుందో అని ఎంత భయపడ్డాను మను అంటాడు. మనుకి వేద్ మాట చాలా సిన్సియర్గా అనిపించింది. బావా అని ఆశ్చర్యంగా చూస్తూ మరి నీ మాట వినలేదని నా మీద కోపంగా లేదా నీకు అని అమాయకంగా అడుగుతుంది. కోపం కాదమ్మడు, భయం వేసింది, నీకేమవుతుందో అని అంటూ మనుని గుండెల మీద పొదువుకుంటాడు. అతని ప్రేమకి మను కరిగిపోయి వేద్ చుట్టూ చేతిని చుట్టేసి బావా నీకొకటి చెప్పాలంటుంది. ఏంటి అంటాడు. ఐ లవ్ యూ బావా. తన ఆ మాట పూర్తి చేయకముందే మనుని దగ్గరికి లాక్కొని గట్టిగా తన పెదాలపై ముద్దు పెట్టుకుంటాడు వేద్. మే కమిన్ అంటూ వినిపించిన పిలుపుకి వేద్ మనుని వదిలి దూరం జరిగి తలుపు తీస్తాడు. స్టిల్ షీ నీడ్ రెస్ట్ అని సూటిగా మనుకి చెప్పేసి
మను దగ్గరికి వచ్చి తన పల్స్ చెక్ చేస్తాడు. డాక్టర్, నాకు ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా సేపట్లో డిశ్చార్జ్ చేసేస్తారా అని అడుగుతుంది మను. ఇంకొక వారం రోజుల వరకు అబ్జర్వేషన్లో ఉంచాలని సీరియస్గా చెప్తాడు అతను. డాక్టర్, అబద్ధం చెప్తున్నారా? ఎక్కువ రోజులు ఉంటే ఫీజు ఎక్కువ తీసుకోవచ్చనే కదా మీ ప్లాన్? నేను పిల్లల డాక్టర్ని, ఇప్పుడు సర్జన్ చేస్తున్నా, అయినో అని తన పల్స్ తనే చెక్ చేసుకొని, ఇప్పుడు చెప్తా నేను ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో అని అంటుంది. అమ్మడు, ఏంటి ఇది అని వేద్ అంటున్నా వినిపించుకోకుండా, మీ వైఫ్ని రోడ్డు మీద నడిచేటప్పుడు కాస్త ముందు వెనుక చూసుకొని నడవమనండి అని మను వంక చూస్తాడు. పల్స్ చెక్ చేస్తున్న మను మొహంలో రంగులు మారిపోతాయి. అది గమనించిన వేద్, డాక్టర్ తనకి అని అంటుంటే మను బాధతో తల ఉంచుకుంటుంది. హెవీ బ్లడ్ లాస్ వల్ల తనకి అబార్షన్ అయిందంటాడు. మనుకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చేస్తుంది. బోరున ఏడుస్తుంటే వేద్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, మరి తనకేం కాదు కదా అంటాడు. ప్రస్తుతానికైతే పర్వాలేదు, కానీ ఒక వారం రోజులు అబ్జర్వేషన్లు అయితే ఉంచాలి. 2 days ఫ్లూయిడ్స్ ఎక్కించాలి అని చెప్పి అతను వెళ్ళిపోతే వేద్ మను పక్కన కూర్చొని అమ్మడు అంటాడు లాలనగా. సారీ బావా అని తల ఉంచుకుంటుంది. ఇప్పుడు ఏమైందని? లే అని తనని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నిజంగా చెప్పనా, నువ్వు ఇంకా చదువుకుంటున్నావు కదా అమ్మడు, నీకు ఇబ్బందని నేనే అబార్షన్ చేపిద్దాం అనుకున్నాను అంటాడు. నిజమా? నమ్మలేనట్టు చూస్తుంది. అని హెడ్ నోట్ చేస్తాడు. అయితే నన్ను ఎప్పటికీ వదలవు కదా బావా అంటుంది. ఆ ప్రణవ్ గారితో నువ్వు వెళ్ళిపోతానన్నా నిన్ను వదలను అని టైట్గా హక్ చేసుకుంటాడు. ప్రణవ్ లేడు, వినయ్ లేడు. అలా చెప్తే అయినా నువ్వు నన్ను వదిలేస్తావని నీకు అబద్ధం చెప్పానంటుంది. నాకు తెలుసమ్మడు. తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు వేద్. బావా, మరి లిల్లీ అని అంటుంది మను. అప్పుడే లోపలికి వస్తున్న లిల్లీని ఉద్దేశిస్తూ నేనా అని తను హ్యాండ్ క్రాస్ చేసుకుని నిల్చొని, ఎలాగూ నా హస్బెండ్ వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ ఎలా వెళ్తానని వేద్ దగ్గరికి వచ్చి తన చేతిని పెరిమేసుకొని, మనం ఇద్దరం కలిసి వేద్తో అడ్జస్ట్ అయిపోదామా అని అంటుంది. మను నెత్తి మీద బండరాయి పడ్డట్టుగా అవుతుంది. మౌనంగా వాల్చిన మను కళ్ళ వెనుక కృష్ణా గోదావరి ధార తన చెంపలను ముద్దాడుతుంటే, నువ్వేం లిల్లీవు కాదు, నాకు తెలుసు అంటుంది. కాదా, నీకెలా తెలుసు అమ్మడు అని అడుగుతాడు వేద్. ఎందుకంటే అని ఎక్కెక్కి వేడుస్తూ వేద్ కళ్ళలోకి చూసి, లిల్లీ లేదు బావా, మామయ్య భార్గవ్ నీకు అబద్ధం చెప్పారు. లిల్లీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోలేదు, తను చనిపోయింది అని చివరి మాట చెప్పేసి నోటికి చెయ్యొడ్డు పట్టి మరీ ఏడ్చేస్తోంది. లిల్లీగా వచ్చిన అమ్మాయి వేద్ మనుకి చెరోవైపు పట్టుకుని ఓదారుస్తుంటే, ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఆ బాధలో అని తనేదో అనబోతూ మౌనంగా ఉన్న వేద్నే భయంగా చూస్తూ, బావా నువ్వు బాగానే ఉన్నావా అని అంటుంది. మను మాటకి వేద్ తలెత్తి తనని చూసి మను ఎదురుగా కూర్చొని, ముందు నాన్న లిల్లీ చనిపోయిన విషయం నీకు చెప్పలేదు కాబట్టి మా ఇద్దరిని కలపడానికి ముందు నన్ను వదిలి ఇటలీ వెళ్ళిపోయావు, సరే, మరి ఆ తర్వాత నీకు నిజం తెలిసిన తర్వాత కూడా నేను నీకు దగ్గరయ్యాక కూడా ఎందుకు అమ్ముడు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు అని అంటాడు. మను వెక్కుతూ, నువ్వు మామయ్య బలవంతం మీద నాకు దగ్గరయ్యావేమో అనుకున్నాను బావా. భార్గవ్ అప్పుల పెళ్లి తర్వాత మామయ్య భార్గవ్ నీకు పాలల్లో ఏదో నాటుమందు కల్పిస్తానని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ రోజు అందుకే నాతో ఇంటిమేట్ అయ్యావని అనుకున్నాను బావా. ఆ తర్వాత కూడా నీ మనసు చంపుకొని కష్టమైనా నా మీద ప్రేమ నటిస్తున్నావు అనుకున్నాను బావా అంటూ, అటు లిల్లీ లేదు అని చెప్తే నీకేమవుతుందో అని భయం వేసింది, అందుకే నీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇటలీలో ఒకసారి పరిచయమైన ప్రణవ్ నా కోసం ఢిల్లీ వస్తానంటే అప్పుడు తనని అడిగాను నాకు బాయ్ ఫ్రెండ్గా నటిస్తావా అని, అంతే బావా అంటుంది. వేద్ ఆ మాటకి స్తబ్దుగా పక్కనే ఉన్న లిల్లీని చూస్తాడు. తను మను చేతులు పట్టుకుని, నువ్వెప్పుడైనా తనను చూసావా మను అంటుంది. ఒక్కసారి కూడా చూడలేదు. నేను ఇటలీలో ఉన్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్తో కలిసి అక్కడ ఫుల్గా తాగి పడిపోతే తనే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడంట. నిజం చెప్పాలంటే నాకు అది కూడా గుర్తులేదు. ఆ తర్వాత 2 సార్లు ఫ్లవర్ బొకే పంపించాడు, అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎలా వచ్చిందో కానీ నా నెంబర్ తెలుసుకుని నాకు మెసేజ్ చేశాడు, ఫ్రెండ్గా అయితేనే మాట్లాడతానన్నాను, అంతే అంటుంది మను. వేద్ మను కళల్లోకి చూస్తూ ఆ ప్రణవ్ లిల్లీ వంక చూపించి వాళ్ళ వైఫ్ అంటాడు. ఇంకా అర్థం కానట్టే చూస్తుంది మను. నేను లిల్లీని కాదు మను, వాళ్ళ అక్క అనితని అంటుంది. అక్క అని మను ఆశ్చర్యంగా చూస్తుంది. నేను లిల్లీ ట్విన్ సిస్టర్స్ మను, కానీ నేను అకాడమిక్స్లో స్లోగా ఉన్నానని ఏదో ఫార్మాలిటీకి నా చేత డిగ్రీ పూర్తి చేయించి పెళ్లి చేసేశాడు మా డాడీ. కానీ లిల్లీ నాలా కాదు, షీఈస్ వెరీ టాలెంటెడ్, స్టడీస్, గేమ్స్లో అన్నింటిలో కూడా. కానీ లైఫ్లోనే వేద్ చూపించే ప్రేమను పూర్తిగా పొందలేకపోయింది. అన్లక్కీ గర్ల్ అని పెదవి విరుస్తుంది. అంటే శాంతి ఆంటీ అప్పుడప్పుడు గుడికి తీసుకొచ్చే బాబు అంటున్న మను మాట పూర్తి కాకముందే నా బాబే అంటుంది అన్విత. అంటే బావా నీకు గతం గుర్తుకొచ్చేసిందా అని వేద్ చెయ్యి పట్టుకుంటుంది మను. వేద్ చిన్న నవ్వి నవ్వి ఊరుకుంటాడు. మను ఇరిటేట్ అవుతూ, అడిగిన దానికి సమాధానం చెప్పు బావా, నువ్వు మామయ్య ఇద్దరు మనసులో ఉన్నది బయటకు చెప్పకపోవడం వల్లే నేను ఇలా తయారయ్యానని కోపంగా మూతి ముడుస్తుంది.
వేద్ దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి, నువ్వు ఇటలీ వెళ్ళినప్పుడే మను, నీతో వెళ్ళే అలవాటు మీదే ఒక గురువారం నేను సాయిబాబా గుడికి వెళ్ళాను. అక్కడ శాంతి ఆంటీ కనిపించింది. నేనేమో నీతో పరిచయమైన గుడికి వచ్చే శాంతి ఆంటీగా వెళ్ళి ఆవిడ్ని పలకరించాను. నేనేమో ఆవిడికి లిల్లీ ప్రేమించిన వేదాంశగా గుర్తున్నాను. అప్పుడు వాళ్ళ మాటల్లోనే నాకు అర్థమైంది. లిల్లీ చనిపోయి సంవత్సరంన్నర అయిందని. ఇంటికి వచ్చి భార్గవిని నాన్నని పక్కన పెట్టి నిలదీస్తే అప్పుడు జరిగిందంతా చెప్పారని మన్ను చుట్టూ సవరిదిస్తూ, మన పెళ్ళయి ఇన్ని నెలల్లో నువ్వు దగ్గర లిల్లీ ప్రస్తావన తీసుకొచ్చావే కానీ నేనెప్పుడైనా తన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నానని చెప్పానా నీకు అంటాడు. మను తప్పు చేసిన దానిలా తలవంచుకొని, మరి ప్రణవ్ గురించి అంటుంది. అది నేను చెప్తా అని అన్విత ముందుకొస్తుంది. మా డాడీ దగ్గర నక్క వినియాలు ఒలకబోస్తూ పెద్ద మంచోళ్ల పేరు తెచ్చుకొని మా ఇంటికి అల్లుడయ్యాడు. కానీ పెళ్ళయ్యాక తెలిసింది వాడి కన్ను జాను మీద పడిందని. అదే విషయం నేను మా డాడీకి చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఒక చదువురాని మొద్దులా ఆయన దృష్టిలో ఉండిపోవడంతో ఆయన నా మాటలు పెడచెవిన పెట్టేశారు. ఎప్పటికైనా మా ఆయన వల్ల జాను కపాయమే అని నాకు తెలుసు. కానీ జాను నాలా మెతక కాదు. ఏదైనా వస్తే ఎదిరించే సత్తా ఉందని, అసలు అలాంటి సిచ్యువేషన్ కూడా తనకి రాదని నేను ఊరుకున్నాను. ఇంతలో ఆ యాక్సిడెంట్, మా చెల్లి చనిపోయిందంటున్న అన్విత కళ్ళు చెమర్చాయి. ఓదార్పుగా తన భుజం తట్టింది మను. మళ్ళీ ఈ మధ్యన ప్రణవ్ ఫోన్లో ఎవరో అమ్మాయితో ఫ్రీక్వెంట్గా మాట్లాడడం, చాటింగ్ చేయడం గమనించాను. నిఘా చేస్తే ఫోటో దొరికింది. మా మమ్మీకి ఆ ఫోటో చూపిస్తే అప్పుడు తెలిసింది అది నువ్వే అని, వేద్ భార్యవని అని వేద్ని చూస్తుంది. మిగతాది వేద్ కంటిన్యూ చేస్తూ, శాంతి అంటూ ఒక రోజు నాకు ఫోన్ చేసి మనం రెగ్యులర్గా మీట్ అయ్యే సాయిబాబా టెంపుల్కి రమ్మన్నారు. వెళ్తే ఈ ప్రణవ్ విషయం బయటపడింది. ఆంటీకి నీ గురించి బాగా తెలుసు కదా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ ఉండదని గ్రహించి వాడు నిన్ను ట్రాప్ చేస్తున్న విషయమే నాకు చెప్పారు. మనిషి ఎదిగినా బ్రెయిన్ ఎదగలేదు కదా నీకు, మళ్ళీ ఏ తింగర్ పని చేస్తావో అని నేను ఢిల్లీ వచ్చేశాను. నువ్వు చేసే ప్రతి పని మీద ఒక కన్నేసి ఉంచాను. నీ ఫోన్లో నుంచి ఆ ప్రణవ్కి వెళ్ళే ప్రతి వాట్సాప్ మెసేజ్ నన్ను దాటే వెళ్ళేది. నా ప్రేమను అర్థం చేసుకునైనా వాడికి దూరం అవుతావు అనుకున్నాను. కానీ మనసులో నా మీద ఇష్టాన్ని దాచేసి వాడికి దగ్గరికి వెళ్ళిపోతానని పిచ్చిగా నువ్వు చెప్తే నీ పిచ్చి తగ్గించడానికి అన్వితని లిల్లీగా మన ఇంటికి తీసుకొచ్చిందంటాడు. మను వాళ్ళిద్దరిని మార్చి చూస్తూ, మీకు మా బావ ముందే తెలుసా అని అంటుంది. తను నవ్వి, చిన్నప్పుడు మేము ముగ్గురం ఒకే స్కూల్, తర్వాత జాను వేద్ లవ్లో ఉన్నప్పుడు 1-2 సార్లు వీడియో కాల్లో మాట్లాడానంటుంది. మను అన్విత చేయి పట్టుకొని, మీకు నా మీద కోపం ఉందా అని అంటుంది. కోపమా, దేనికి అని అంటుంది. అదే మీ చెల్లి స్థానంలో వేద్ని నేను పెళ్లి చేసుకున్నందుకు, ప్రణవ్తో నేను అలా ప్రవర్తించినందుకు అని చాలా సిన్సియర్గా చెప్తుంది. అస్సలు లేదు, వేద్ ప్రేమని పొందడానికి జానుకే అదృష్టం లేదు. ఇంకా ప్రణవ్ సంగతి అంటావా, ఇన్నేళ్లు మా అమ్మ మాట పట్టుకుని వాడితో సర్దుకుపోయి బ్రతికేశాను. ఇప్పుడు వాడు నాకు దూరం అయ్యాకే తెలిసింది. ఇన్నేళ్లు నేనేమి కోల్పోయానో అంటుంది. దూరమయ్యాడా అని ప్రశ్నార్థకంగా వేద్ని చూస్తుంది. వాడి పాపం పండింది, అందుకే వాడు వెళ్లాల్సిన చోటుకు పంపించానంటాడు. ఎలా, ఆశ్చర్యంగా అడుగుతుంది మను. నా తెలివేదో ఉపయోగించి వాడిని జైలుకి పంపించేశానులే, వదిలే వాడి గురించి అంటాడు. మరి వీరు అని అన్వితని అడుగుతుంది. తన గురించి నేను చూస్తానులే అని చనువుతో తన భుజంపై చేవేసి, అను నువ్వు కొన్నాళ్ళు మా కంపెనీలో వర్క్ చేయి అంటాడు. మన కంపెనీలోనా అని మను షాక్ అయినట్టు చూసి, వేదు అంకుల్తో మావయ్యకి అసలే పడదు కదా, ఇప్పుడు తను మన కంపెనీలో చేస్తే అంకుల్ తన గురించి తప్పుగా అనుకోరు అంటుంది. లేదులే మను, ఇన్నాళ్ళు మా నాన్నంటే భయంతోనే బ్రతికాను. ఆయన ఎన్ని అంటున్నా భరించాను. ఇప్పటికైనా నేను బయటికి రావాలి, నేనంటే ఏంటో ఆయనకు తెలియచేయాలంటుంది. నిజమే అను, పురుషాహంకారంతో మూసుకుపోయిన కళ్ళు ఇప్పటికైనా తెరుచుకొని ఆయనే వచ్చి తన కంపెనీ బాధ్యతలను చేతిలో పెట్టేలా నిన్ను తయారు చేయమని నేను నాన్నకు చెప్పుంచుతానులే అని వేదంటాడు. అవునని మను కూడా తలుపుతుంది. చెప్పక్కర్లేదులేరా వేద్ అని వినిపించిన మాటకి తల తిప్పి చూస్తారు ముగ్గురు. వార్డు బయట నిల్చొని ఉంటారు కిరణ్, భార్గవ్. నాన్న అని వేద్ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మను మాత్రం కోపంగా మావయ్య అని అరుస్తుంది. 3 రోజుల క్రితం అనుకుంటా నేను మీకు ఫోన్ చేసి రమ్మంది అని వెటకారంగా అడుగుతుంది మను. అదేం అడుగుతావులే మను, నువ్వు ఫోన్ చేసిన కంగారులో ఏ ప్లాను లేకుండా ఢిల్లీ బయలుదేరామా, మాకు అడుగడుగున అడ్డక్కులే. 3 రోజులు ఏకదాటి కార్ ప్రయాణంతో నడుం పడిపోయిందనుకో అని వాపోతాడు భార్గవ్. పోనీలే నాన్న, మీరు లేట్గా రావడం ఒక విధంగా మంచిదే అయ్యిందిలే అని అనుని తీసుకువెళ్ళి కిరణ్ ముందుంచి, నాన్న అని ఏదో చెప్పబోతే నాకంతా అర్థమైందిలే వేద్, తన గురించి నేను చూసుకుంటానంటాడు. మీరేం బాధపడకండి వదినా, మిమ్మల్ని తీసుకెళ్లి షైన్ చేయించి జాను వదినంత షార్ప్గా మలిచే బాధ్యత నాది అంటున్న భార్గవ్ని చూసి జానుని వదిన అనడం నచ్చక పళ్ళు పడపడా కొరుకుతుంది మను. సరేరా వేద్, మేము వచ్చిన పని మేము రాకుండానే పూర్తయిపోయింది కదా, మేము బయలుదేరుతాం, అనుని కూడా మాతో పాటు తీసుకొని అంటారు కిరణ్. మావయ్య ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతారా అని జాలిగా మొహం పెట్టి అడుగుతుంది మను. అక్కడ అంతా ఎక్కడ వదిలిపెట్టే వచ్చేసాను కదా అమ్మడు, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వస్తానులే అంటారు.
అని అను చూసి తనని గట్టిగా హక్ చేసుకుని, మీ విషయంలోనే నేనేమైనా తప్పు చేసినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి అని అపాలజిటిక్‌గా అడుగుతుంది. అలాంటిదేమీ లేదని మను తల నిమిరి, నాకిప్పుడు జాను ఎంతో నువ్వు అంతే అంటుంది. మను తడిచేరిన కళ్ళు తుడుచుకొని, అయితే నేను మిమ్మల్ని అక్క అని పిలవనా అంటుంది. మీరు పేరు పెట్టి పిలిచినా పర్వాలేదు. జాను ఎప్పుడు నన్ను పేరుతోనే పిలిచేది అని మను నుదుటిన ముద్దాడి, ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇప్పటికైనా ఇద్దరికీ నిజం తెలిసింది కాబట్టి మనసులో అపార్థాలన్నీ వదిలేసి హ్యాపీగా ఉండండంటుంది. మను నవ్వుతూ పక్కనే ఉన్న వేదిని గట్టిగా పెనవేసుకుంది. కొన్ని రోజులకు మనుని డిశ్చార్జ్ చేసిన తర్వాత తనని చూసుకుంటూ వేద్ మను దగ్గరే ఉండిపోతాడు. మను ఇంట్లోకి సంబంధించి ప్రతి పని తనే దగ్గరుండి చేస్తూ తనని దగ్గరుండి కాలేజ్కి తీసుకువెళ్ళి తీసుకొస్తూ పూర్తిగా మనుకి అలవాటు అయిపోయాడు వేద్. అలాగే ఒకరోజు సోఫా మీద కూర్చొని కాలు టీపాయ్ మీద చాపి కిరణ్తో ఫోన్ మాట్లాడుతోంది మను. వేద్ సోఫా కింద కూర్చొని ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాడు. సరదాగా వేద్తో ఆడుకోవాలని మనుకి బుద్ధి పుట్టి టీపాయ్ మీదున కాలు జరిపి మెల్లిగా వేద్ భుజం మీద వేసి కాలి వేళ్లతో వేద్ చెవు పట్టుకొని లాగుతుంది. పురుగేదైనా ఏమో అని కంగారుగా వెనక్కి చూసిన వేద్ అల్లరిగా కళ్ళెగరేస్తున్న మనుని చూసి సరదాగా బెదిరించడానికే చెయ్యెత్తాడు. అతని బెదిరింపులకి మను జంకకుండా నాలుక బయట పెట్టి వెక్కిరించి కిరణ్తో ఫోన్ మాట్లాడుతూ మామయ్య వచ్చేటప్పుడు ఒక్కడవే రాకుండా అత్తని భార్గవ్ని అప్పుని కూడా తీసుకొనిరా అంటుంది. వాళ్ళేం కర్మమ్మడు, ఏకంగా ఒక ట్రైన్ బుక్ చేసి అందులో మీ వాళ్ళందరినీ ఎక్కించుకొని వచ్చేస్తాడులే అని వెటకారంగా అంటాడు. బావా, మామయ్యతో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావే, నువ్వు వెళ్ళి త్వరగా వంట చేయి, నాకు ఆకలేస్తోంది అంటుంది మను. కానీ తన మాటలేం పట్టకుండా వేద్ ఎదురుగా ఉన్న చాపింగ్ బోర్డ్ పక్కన పెట్టేసి పూర్తిగా మనుకి అభిముఖంగా తిరిగి మను పాదాలు చేతిలోకి తీసుకుని శృతి మెత్తగా వాటిపై పెదాలు వదుతాడు. మావయ్యతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా అని చిన్నగా సైగ చేస్తుంది తనకి. కానీ అదేమీ పట్టనట్టుగా వేద్ మను పాదాలపైన తన కాళ్ళ మీద మెత్తగా పెదాలు ఒత్తుతూ వస్తూ ఉంటే మనుకి బాడీలో ప్రకంపనలు మొదలై, మావయ్య, నేను నీతో మాట్లాడుతుంటే బావకి కళ్ళు నన్ను వచ్చి ఆనియన్స్ కట్ చేయమంటున్నాడు. అవి కట్ చేసిన తర్వాత నీకు కాల్ చేస్తానులే అని కాల్ కట్ చేసి ఫోన్ని విసురుగా పక్కకు పడేసి, వేదు ఫోన్ మాట్లాడుతుంటే ఏంటా పనులు అని కోపంగా అడుగుతుంది. వేద్ మను మాట పూర్తయ్యేంతలో ఆమెను చేరుకొని ఉన్న పలంగా తనని గట్టిగా కౌగిల్లో బంధించేసి పెదాలపై ముద్దు పెట్టి 2 చేతులతో ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తాడు. మంచం మీద కుదేసినట్టుగా తనని వదిలి దగ్గరికి వస్తున్న వేద్ని దూరంగానే ఆపేసి, ఒకసారి చేసిన తప్పుకు ఏమైందో తెలుసా అంటుంది. వేద్ ప్రేమగా మనుని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, అప్పుడంటే తెలియక చేసిన తప్పు ఇప్పుడు ఎలా ఎందుకు జరుగుతుంది అమ్ముడు, మన జాగ్రత్తలో మనం ఉంటాము అని అంటాడు. అంటే అమాయకంగా అడుగుతుంది. డాక్టర్వి, ఆ మాత్రం తెలియదా అని అమాంతం తన పెదాలు అందుకుంటాడు వేద్. వేద్ మను తల నిమురుతూ, నీకు నేనంటే ఇష్టమే కదా అని అడిగితే కాదు అంటే మళ్ళీ ఎక్కడ తనకి దూరంగా వెళ్ళిపోతాడేమోనన్న భయంతో తన 2 చేతులు వేద్ మెడ చుట్టూ వేసి గట్టిగా చుట్టేస్తుంది. వేద్ కూడా ఈసారి మను చుట్టూ గట్టిగా చేతులు చుట్టేసి వెనుక నుంచి మను వేసుకున్న బ్లౌజ్ హుక్స్ వేర్ చేస్తాడు. అలా మనుని నకసిక పర్యంతం ముద్దాడుతూ ఆమె పైనున్న ప్రేమను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చూపిస్తూ ఆమెను పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు. 3 సంవత్సరాల తర్వాత బొబ్బిలిలో కిచెన్లో వంట చేస్తున్న గాయత్రి దగ్గరికి వచ్చి, అత్త, మామయ్య ఎక్కడా అంటాడు వేద్. పొలానికి వెళ్ళినట్టున్నారు వేద్ అని అంటుంది. ఇంట్లో ఇంత హడావుడి పెట్టుకుని ఇప్పుడు పొలానికి వెళ్ళడం ఏంటత్తా విసుక్కుంటాడు వేద్. పూజలోకి అరటిగెల కావాలంటే వెళ్లారు వేద్, వచ్చేస్తుంటారులే అంటుంది. అరటిగెలకి ఈయనే వెళ్లాలా, ఎవరినో ఒకరిని పంపిస్తే పోయేది కదా అంటాడు. వచ్చేస్తూ ఉంటారులే నాన్న అని వేద్ని సముదాయించి, మను రెడీ అయిందో లేదో ఒకసారి చూసిరా అంటుంది. నేను చూస్తానులే కానీ మామయ్యని తొందరగా రమ్మని చెప్పత్తా అని వాళ్ళ గదిలోకి వెళ్తాడు. మను తలుపు దగ్గరగా వేసి ఉండడంతో అక్కడి నుంచో డోర్ నాక్ చేస్తాడు వేద్. ఓపెన్ చేసే ఉంది రావేదు అని లోపల నుంచి అరుస్తుంది మను. దాంతో లోపలికి వచ్చిన వేద్, తొందరగా రెడీ అవ్వమడు, ముహూర్తానికి టైం అవుతోంది అంటాడు. నాదైపోయింది బాబు, ఇంకా మీ కూతురే ఆకలి అంటే పాలు పట్టిస్తున్నానని మను చెప్తుంటే వేద్ వచ్చి తన ఒడిలో ఉన్న పాపని తీసుకుని ముద్దాడి, ఏమ్మా బంగారం, నా బుజ్జి తల్లికి ఆకలేసిందా అంటూ పాపని ముద్దు పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరినీ చూసి మను నవ్వుకుని, బావా, ఇప్పటికీ దీనికి ఏం పేరు అనుకున్నావో నాకు చెప్పవా అని గారంగా అడుగుతుంది. ఎందుకే అంత ఆత్రం, ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది కదా. నాకు తెలుసులే నీ మనసులో ఏముందో, నువ్వు దీనికి ఇంకేం పేరు పెడతావు, లిల్లీ పేరే కదా అని మూతి ముడుచుకుంటుంది మను. హేయ్ అని తనని విసుగ్గా చూసి, దాన్ని దీన్నేంటి నా బంగారం అని పాపని ముద్దు పెట్టుకుని, పంతులు గారు కూడా వచ్చేసారు, తొందరగా రా అని మనుని హడావుడి చేస్తాడు. మను రెడీ అయ్యి వేద్ పాపని తీసుకుని కిందకొస్తాడు. రాయుడు గారు ఫ్యామిలీ వాళ్ళ తమ్ముళ్ళు మరదలతో పాటే ఇక కిరణ్ వాళ్ళు
భార్గవ్ అంతా కూడా కింద ఎదురు చూస్తూ ఉంటారు పాప నామకరణం కోసం. పాపను ఒడిలో కూర్చోపెట్టుకొని ముందు శాస్త్రోక్తంగా పూజ చేసిన తర్వాత పంతులు గారు బియ్యం మీద ఉంగరంతో పాప కనుక్కున్న పేరు రాయమని చెప్తారు. వేద్ రాసేంతలో మను ఆ ప్లేట్ను తన ముందరికి లాక్కొని చేతి ఉంగరంతో ఆ బియ్యం మీద జాన్విత అని రాసి అదే పేరుని పాప చెవిలో 3 సార్లు చెప్పేస్తుంది. మను అల్లరికి రాయుడు గారు నవ్వుకొని గాయత్రేమో కోపంగా తనని చూస్తే అసలు ఆ పేరు ఎందుకు పెట్టిందా అన్న ఆశ్చర్యంగా భార్గవ్, కిరణ్ వేద్తో సహా చూస్తూ ఉంటారు. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన అతిథులు భోజనాలు చేస్తుంటే పాప నిద్రపుచ్చడానికని మను తన రూమ్కి వచ్చేసింది. ఆ వెనుకే వచ్చిన వేద్ పట్టరాని కోపంతో మను దగ్గరికి వచ్చి, ఏంటి మను ఈ పని? నా మనసులో లిల్లీ అనే చాప్టర్ ఎప్పుడూ చెరిపేశాను. ఎందుకు మన మధ్య మళ్ళీ తనని తీసుకొస్తావు? నేను అసలు పాపకు ఆ పేరు పెట్టాలని అనుకోలేదు తెలుసా అంటాడు. మను నవ్వుతూ వేద్ కనులోకి చూస్తూ ప్రేమగా తన చెంప మీద చేయి వేసి ఒడిలో ఉన్న పాపను ఉద్దేశిస్తూ, బావా, ఈ పాప మనిద్దరి ప్రేమకి ప్రతిరూపం. మీ ఇద్దరి ప్రేమ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండేదే జ్ఞాపకం అంటే. అందుకే తనకి ఈ పేరు పెట్టానని వేద్ని ముద్దు పెట్టుకుంటుంది. తడి చేరిన కళ్ళతో వేద్ మనుని చూస్తూ లవ్ యూ మను అంటూ ఆమెని ప్రేమగా హత్తుకుంటాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరి కలహం మధురం అయిపోయింది. మరి ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా చెప్తారు కదూ. అలాగే రేపటి నుంచి 7 అడుగుల పయనం సీజన్ 2 ప్రసారం అవుతుంది. దానికి సంబంధించిన ప్రోమో ఎపిసోడ్ కూడా ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను. చూడని వాళ్ళుంటే ఒకసారి చూడండి. అండ్ సీజన్ 1ని చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. ఇలాగే మీ ప్రేమ ఎప్పటికీ నా మీద ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.